మాదిరించిపోవాలి. మన తర్వాత మన తరాల వారు ఎవరు? మన పిల్లలే కదండి. మనలను చూసి మన పిల్లలు ఇన్స్పైర్ అవ్వాలి. ఎవరి కోసం బ్రతకడానికి? దేవుని కోసం బ్రతకడానికి. మనం వెళ్ళిపోయిన తర్వాత మనం చేసిన కొన్ని దైవ కార్యక్రమాలు మన పిల్లలు చూసి, మా నాన్న అది చేశాడు, మా అమ్మ ఇది చేసింది, ఎవరి కోసం? దేవుని కోసం చేశారు, మేము కూడా కొన్ని దేవుని కోసం చెయ్యాలి అన్న ఇన్స్పిరేషన్ మనం ఎవరికి ఇవ్వాలి? పిల్లలకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆయన మనకి ఎన్నో కార్యాలు చేశాడు. మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలకు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. ఆయన కనుక విడిచిపెడితే అందరూ దిక్కులేని వారు అయిపోతారు కదండి. దేవుడు కనుక చేయి విడిచిపెడితే తినడానికి తిండి దొరకదు, ఉండడానికి నివాసం దొరకదు, మన బ్రతుకు దుర్భరం అయిపోతుంది కదండి. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఆయన దగ్గరకు వచ్చినా రాకపోయినా, మన చెయ్యిని మాత్రం ఆయన ఎప్పుడు విడిచి పెట్టలేదు. ఎందుకైనా దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.